బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత నేను మహారాష్ట్ర వెళ్ళాము టీచింగ్ పర్పస్ తోటి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను, మన తెలిసిన వాళ్ళది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కల్చర్ చూసిన తర్వాత నేనేంది అసలు అంత పూజ చేసేదాన్ని, ఇంత ఫూలిష్గా చిన్న చిన్న విషయాలకి నేను మతం మారానేంటి, నన్ను నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను. తినప్పటికి ఇంకా కట్టరు వచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేనేంది ఇంత ఫూలిష్గా, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా ఒక చదువుకున్న అమ్మాయిని అదేదో చదువుకునే వాళ్ళు కదా, మూఢనమ్మకాలు కదా. ఇప్పుడు అది మూఢనమ్మకమే కదా, రోగం నయమైపోతే మతం మారం అది మూఢనమ్మకమే కదా. అసలు ఆలోచించాను, నన్ను నేను ఫస్ట్ ప్రశ్నించుకున్నాను. ప్రశ్నించుకున్న తర్వాత ఈయన భగవద్గీత చదవడం మొదలు పెట్టాడు. నేను అంటే అప్పుడు కూడా నేను ఎక్కువ చదివేదాన్ని కాదు. ఒక్కొక్క పేజీ కొంచెం భగవద్గీత అప్పుడప్పుడు చదివిన తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత మా ఇంటికి ఒక ఆర్ఎస్ఎస్ అన్న వచ్చేవాడు. ఆ అన్న ఎట్లా అంటే చాలా స్మూత్గా చెప్పేవాడు, తిట్టకుండా చెప్పేవాడు. ఆ అన్న చాలా సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అన్న వల్ల సగం తెలుసుకొని మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి వచ్చినాక భగవద్గీత చదవడం వల్ల మా సార్ వల్ల పూర్తిగా కరుడు కట్టిన హిందుత్వవాదిగా తయారు. నేను కరుడు కట్టిన హిందుత్వవాది తయారవడం నాకు 2015 వచ్చింది, తనకి 2018.